బెన్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయానికి చేరుకున్నారు ఆయన. అక్కడ ఐపాక్ టీంతో సుమారు 20 నిమిషాల పాటు ఆయన సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. ఇక సమావేశం అనంతరం కూడా తిరిగి రోడ్డు మార్గంలో తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు జగన్. ఇక ఐపాక్తో సీఎం జగన్ 20 నిమిషాల పాటు సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది బెన్ సర్కిల్లో ఉన్నటువంటి ఐపాక్ ఆఫీసులో. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ 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 వినిపిస్తుందా? ఐపాక్ ఆఫీస్కి సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. పూర్తిగా అయితే 2024 ఎన్నికలకు సంబంధించి ఐపాక్ కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 2019లో వైసీపీ గెలవడానికి కావచ్చు, అలాగే 2019 నుంచి మళ్ళీ 2024 వరకు కూడా పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించి పాలన కావచ్చు, ప్రభుత్వ పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ కూడా ఐపాక్ అనేది కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. అందులో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, గత పాలనకు సంబంధించి పథకాల అమలు, ఇలాంటి అన్ని అంశాల్లో ఐపాక్ అనేది కీలక పాత్ర పోషించింది. ప్రధానంగా 2024 ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తర్వాత కూడా భారీ స్థాయిలో పోలింగ్ కూడా నమోదైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున కూడా పోలింగ్లో కూడా పాల్గొన్నారంటూ కూడా ఇప్పటికే వైసీపీ గెలుపు అంచనా మీద అంచనా వేసుకొని కూడా వ్యూహాత్మకంగానే ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. అందులో ఐపాక్ అనేది కీలక పాత్ర పోషించింది. ప్రధానంగా గడప గడపకి మన ప్రభుత్వ పనితీరు కావచ్చు, అలాగే నువ్వే మా నమ్మకం జగన్ అంటూ కూడా అనేక కార్యక్రమాలు, ఆడుదాం ఆంధ్ర, ఇలాంటి అనేక కార్యక్రమాలను క్రియేట్ చేసి ప్రజల్లోకి వెళ్ళి నిత్యం ప్రజల్లోకి సంబంధించి అటు ప్రభుత్వానికి ప్రజలకి సంక్షేమ పథకాలు ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో అందుతున్నాయా లేదా, ఎప్పటికెప్పుడు ఎమ్మెల్యేల పనితీరు, అక్కడ లోకల్ నియోజకవర్గాల వారీగా అక్కడ అంచనాలు, అలాగే కులాలకు సంబంధించి అంచనాలు, ఇవన్నీ కూడా ఇప్పటికెప్పుడు అంచనా వేసుకుంటూ కూడా పూర్తి స్థాయిలో 2024 ఎన్నికల్లో ఐపాక్ అనేది కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఆఫీస్కి చేరుకున్నారు. ఐపాక్ ఆఫీస్కి చేరుకున్న అనంతరం కూడా దాదాపు అరగంట పాటు కూడా ఐపాక్ టీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ముచ్చటించనున్నారు. ప్రధానంగా పూర్తిగా 2024 ఎన్నికలకు సంబంధించి ఐపాక్ పాత్రను వాళ్ళు ముచ్చటించి పూర్తిగా ఈ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో అక్కడ సభ్యులతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అభినందించి 2024 ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్, అలాగే మళ్ళీ ఇక్కడ నియోజకవర్గాల వారీగా కూడా ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా పోలింగ్ కావచ్చు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా ఐపాక్ టీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడనున్నారు. పూర్తిగా అయితే 2024 ఎన్నికలకు సంబంధించి మళ్ళీ దాదాపు 130 స్థానాల్లో గెలుస్తామంటూ కూడా ఇప్పటికే ఐపాక్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీద ఐపాక్ టీంతో మాట్లాడిన అనంతరం కూడా ఐపాక్ టీంను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి విష్ చేయనున్నారు. చందు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో డీబీటీ పథకాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జగనన్న విద్యా దీవెన కింద 502 కోట్లు, డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా ఆసరాకు 1480 కోట్లు రిలీజ్ చేసింది. 2-3 రోజుల్లో మిగతా డీబీటీ పథకాల నిధుల విడుదల ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నట్లు సమాచారం. కాగా ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నిధులు విడుదల చేసేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూడా నేడు ప్రభుత్వం ఫండ్స్ను రిలీజ్ చేసింది.